సరే వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 8వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థన దేని గురించి చెప్పినాం? పోయినసారి కుటుంబ ప్రార్థనలో లాస్ట్ టైం కుటుంబ ప్రార్థన ఏ ఇంట్లో జరిగింది? ఏ ఇంట్లోనే జరిగింది. వెరీ గుడ్. అప్పుడు దేని గురించి చెప్పినాడు దేవుడు? నోట్లో ఉంది రాలేదా? అంటపట్లాగా ఎట్లా? దేని గురించి చెప్పినాడు? పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడంటే, యేసు ప్రభు పడవలో ఉన్నా కూడా తుఫాను గాలి ఎందుకు వచ్చాయి అనే దాని గురించి మాట్లాడాడు. అంతే కదా, దాని గురించే కదా. పడవలో పోతున్నారు యేసు ప్రభు, వాళ్ళ శిష్యులు పోతూ ఉంటే సముద్రం మధ్యలో తుఫాన్లు వచ్చినాయి, తుఫాన్లో చిక్కులు పడినారు. ఈ అంశం గురించే కదా దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు పడవలో ఉన్నా కూడా ఎందుకు తుఫాన్లు వచ్చినాయి అనే దాని గురించి దేవుడు మాట్లాడాడు. అంతేనా? ఈరోజు దేని గురించి మాట్లాడతారు చూద్దామా? చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి 34 వరకు చదవమ్మా. ఆయన అద్దరినున్న గద్ద రేణీల దేశము చేరగా దయ్యములను పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందుకు ఎవడను ఆ మార్గమును వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలము రాకముపే అమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చి కేకలు వేసిరి. వారిని దూరముగా గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టినెడల ఆ పందుల మందలోనికి పోనిమని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను. ఇదిగో ఆ మందతయు ప్రపాతము లోనికి పోయెను. ఇదిగో ఆ మందతము ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోకి వెళ్ళి జరిగిన కార్యక్రమాలను దయ్యములను పట్టిన వారు సంగతిని తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదురుగా వచ్చి ఆయనను చూసి తన ప్రాంతం నుండి విడిచి పొమ్మని ఆయన వేడుకునిరి. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, 2 వ్యక్తులకి దయ్యాలు పట్టినాయంట. ఏం పట్టినాయి? 2 వ్యక్తులకి దయ్యాలు పట్టినాయంట. ఆ దయ్యాలు ఎంత భయంకరమైన దయ్యాలు అంటే, 100 మంది వచ్చినా సరే, వాళ్ళిద్దరిని పట్టుకొని విడిపించాలని 100 మంది వచ్చినా సరే, ఆ 2 దయ్యాలే, ఆ 2కి పట్టిన దయ్యాలే ఆ 100 మందిని ఓడించేసేంత శక్తి గల దయ్యాలంట. ఏవి ఈ దయ్యాలు? 2కి పట్టిన దయ్యాలు 100 మందినైనా సరే ఓడించేయగలుగు, తరిమి కొట్టేయగల అంత శక్తి గల దయ్యాలు ఏంటాయి ఈ 2కి పట్టిన దయ్యాలు. ఈ ఇంత భయంకరమైన దయ్యాలతో ఆ గదరేనియా అనే దేశంలో 2 మనుషులు ఉన్నారంట, దయ్యం పట్టిన మనుషులు. యేసు ప్రభు ఆ దేశానికి వచ్చాడు, ఆ ప్రాంతానికి, ఆ ఊరికి వచ్చినాడు, గదరేనియా అనే ప్రాంతానికి వచ్చినాడు. అక్కడ ఈ దయ్యములు పట్టిన 2 మనుషులు ఉన్నారు కదా, దయ్యములు పట్టిన 2 మనుషులు, వారిని చూసి ఆ ప్రాంతం అంతా గజ వణికిపోతుందంట భయంతో. వారి దగ్గరికి ఎవరు పోయే సాహసం కూడా చేయలేదంట. ఎందుకు? వారి దగ్గరికి పోతే ఆ దయ్యములు వాళ్ళు రాళ్ళతో కొట్టడం కానీ, వాళ్ళని గాయపరచడం కానీ, కొట్టడం కానీ, తన్నడం కానీ, హింసించడం కానీ, బాధ పెట్టడం కానీ, ఇలాంటి వాళ్ళని రక్త గాయాలు చేసేయడం కానీ, ఇలాంటి రకరకాల పనులు చేయడం వల్ల ఆ వ్యక్తుల దగ్గరికి పోవాలంటేనే వీళ్ళు భయపడిపోయాలంట. దయ్యం పట్టిన వాళ్ళ వ్యక్తుల దగ్గర మీరు ఎవరిని పోతారా? ఎవరిని పోతారా చెప్పండి. ఆహా దయ్యం బాగుంది పోతారా? అది అంటేనే మీరు చూసి ఇంట్లో ఆ పక్క వారు వెళ్తుంటారు. దయ్యం పెట్టి ఊతో అంటారు కదా, మనసు మీరు చూస్తారు కదా, వాళ్ళు అంటేనే మీరు గజ ఉనికి పారిపోతారు. ఈ దయ్యాలు అలాంటి దయ్యాలు కాదు, వస్తే ఇంకా ఆడుకోవడం అట్లే.
అంత రక్త గాయాలు అయిపోవాలా, దెబ్బలు అట్లా కొట్టేసే దయ్యాలంటే ఈ దయ్యాలు, ఈ ఇద్దరు పెట్టిన మనుషులు. వీళ్ళంత భయంకరంగా ఉంటే వీళ్ళందరూ ఆ వ్యక్తుల దగ్గరికి, దయ్యములు పట్టిన వ్యక్తుల దగ్గరికి పోవాలంటే చాలా భయపడే వ్యక్తులు అంటే భయపడిపోతానంట ఊరంతా. ఆ ప్రాంతంలోకి యేసుప్రభు వచ్చాడంట. ఆ ప్రాంతంలో యేసుప్రభు వస్తే ఆ దయ్యముల దగ్గర ఉన్న చోటుకి యేసుప్రభు వెళ్తున్నాడు. ఆ మార్గం వెళ్తూ ఉంటే ఆ దయ్యము పట్టిన ఆ మనుషులు యేసుప్రభుని చూసి ఆ దయ్యములు ఏమని చెప్తున్నా అంటే, సర్వోన్నతుడా, మాతో నీకేమి, మమ్మల్ని ఎందుకు బాధపడతానికి నువ్వు వచ్చావు, మమ్మల్ని బాధ పెట్టద్దు, ఒకవేళ ఈ మనిషిలో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టాలనుకుంటే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆ పందుల గుంపు, ఆ పందుల గుంపులోనికి మమ్మల్ని పంపించి అని చెప్పి వేడుకున్నాయంట, బ్రతిమలాడుకున్నాయంట. వెంటనే యేసు ప్రభు, సరే మీరు ఈ మనుషుల్ని వదిలిపెట్టి మీరు అన్ని ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోండి అని చెప్పాడంట. ఎప్పుడైతే చెప్పింది కానీ ఈ దయ్యములు ఆ మనుషుల్ని వదిలేసి పోయి ఆ పందుల్లో చేరాయంట. ఎప్పుడైతే ఆ దయ్యాలు ఆ పందుల్లో చేరాయో ఆ పందులన్నీ దయ్యముల ఆత్మల చేత పరిగెత్తుకుంటా పోయి అక్కడ దగ్గరలోనే సముద్రం ఉంటే ఆ సముద్రంలో పడి చచ్చిపోయాయంట. చచ్చిపోయిన తర్వాత ఈ వ్యక్తులు, దయ్యాలు పట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు బాగా అయిపోయారంట. బాగా అయిపోయి ఆ ఊర్లోకి వెళ్ళి చెప్పారు, ఇలా మాకు దయ్యాలు పడిన యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు వచ్చి మా దయ్యాలన్నీ వెళ్ళగొట్టారు అని చెప్పి ఆ ఊర్లో అంతా చెప్తే ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిందంట, యేసుప్రభు దయ్యములు వెళ్ళగొట్టాడని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు మా ఊర్లో ఉండొద్దండి అయ్యా, మీరు వెళ్ళిపోండి, దయచేసి మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి వేడుకున్నారంట. ఇది అక్కడ జరిగిన సంభవం. సరేనా? ఈ సంభవం నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? ఈ సంభవం నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అంటే, దయ్యాలకి మనుషులకి ఉన్న తేడా ఏంటి చెప్పండి. ఏంటి చెప్పండి అందరూ. దయ్యాలకి చెప్పండి, దయ్యాలకి మనుషులకి ఉన్న తేడా ఏంటి అనేది చవాయ్. దయ్యాలకి మనుష్యులకి ఉన్న తేడా ఏంటి అనేది దేవుడు ఈరోజు 5 తేడాలు మాట్లాడేస్తాడు. ఆ తేడాలు మీరు వినేసి మనం ప్రార్థన ముగిస్తాం. సరేనా? దయ్యములకి మనుషులకి మధ్య తేడా ఏంటి? మనం మనుషుల్లాగా ఉన్నావా లేకపోతే దయ్యములాగా ఉన్నాయో ఇక్కడ తెలిసిపోతుంది. దయ్యాలకి మనుషులకి తేడా మనకు అర్థమైతే మనం ఎలాగున్నాము అనేది మనకు తెలుస్తుంది. సరేనా? చూద్దాం. మొట్టమొదటిగా ఏం తేడా, దయ్యాలకి మనుషులకి తేడా ఏంటంటే, చదువు మా 29 చదువు. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము హల్లెలూయా రాక. చాలమ్మా. అక్కడ ఇదిగో దేవుని కుమారుడా అని చెప్తుండేది ఎవరు? అక్కడున్న మనుషులా? అక్కడుండే మనుషులు ఆ మాట చెప్తున్నాయా? దేవుడు. సరే, మీకు ఫస్ట్ నుంచి చదివి వినిపిస్తాను, మీరు వినండి. ఆయన అద్దరున్న గదిరేణుల దేశం చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారి మిగులు ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గంలో వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపు మమ్మను బాధించుటకు ఇక్కడ వచ్చితివా అని కేకలు వేసిరి. ఇప్పుడు యేసు ప్రభువుని చూసి ఇదిగో దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అని చెప్పింది ఎవరు? ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు? దయ్యాలు యేసు ప్రభుని చూసి దేవుని కుమారుడా మాతో నీకేమి అని ఎవరు చెప్తున్నారు? దయ్యాలు చెప్తున్నాయి. మొట్టమొదటి మనం ఏం తెలుసుకోవాలంటే, దయ్యాలు యేసు ప్రభుని దేవునిగా ఒప్పుకున్నాయి. అంటే యేసు ప్రభువే దేవుడు అనే విషయము దయ్యాలకు తెలుసు. అందుకే యేసు ప్రభు వస్తుంటే, అయ్యో దేవుడా మాతో ఏమయ్యా, నీకు మమ్మల్ని ఎందుకు బాధపెట్టడానికి వచ్చినావు అని చెప్పేసి ఏవి చెప్తున్నాయి? దయ్యాలే చెప్తున్నాయి యేసు ప్రభుని దేవుడని. యేసు ప్రభువే దేవుడని దయ్యాలే ఒప్పుకుంటున్నాయి. ప్రభువా నువ్వెందుకు మా దగ్గరికి వచ్చావయ్యా, మమ్మల్ని బాధపెట్టడానికి ఎందుకు వచ్చావు దేవుడా అని చెప్పేసి యేసు ప్రభును దయ్యాలు వేడుకుంటున్నాయంట, యేసు ప్రభుని చూసి అంటున్నాయంట. మరి మనసులు ఏమంటున్నారు? మనసులు యేసు ప్రభు దేవుడు అనే మాట నమ్మడం లేదంట చాలామంది. దయ్యములే యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటుంటే మనుషులకు మాత్రం యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోవడానికి
అసలు చాలా చాలా బాధపడిపోతున్నారు. దయ్యాలు చెప్తున్నా, యేసుప్రభు నువ్వు దేవుడు అయ్యా, నువ్వు ఎందుకు వచ్చావయ్యా మా కోసం, మమ్మల్ని బాధపెట్టడానికి ఎందుకు వచ్చావని దయ్యములు దేవుడిని ఒప్పుకుంటే, మనుషులు ఈ కాలం మనుషులు చాలామంది దేవుడిని ఒప్పుకోవడం లేదు. యేసుప్రభు దేవుడు కాదని, యేసుప్రభు దేవుడుగా నిరూపించకూడదని చెప్పి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది వ్యక్తులు. కొందరు చర్చిలు కూలుస్తున్నారు, కొందరు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు? యేసుప్రభు దేవుడు కాదని నిరూపించాలని, యేసుప్రభు దేవుడు కాదని వాళ్ళు అనుకుని చాలా 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 ఇబ్బంది పెడుతున్నారు. కానీ దయ్యంలో ఏం చెప్తున్నాయి? యేసయ్యా నువ్వే దేవుడు అయ్యా, ఎందుకు వచ్చావు? మొట్టమొదటి దేవునికి దయ్యములకి మనుషులకి మధ్య ఉన్న తేడా ఏంటంటే, దయ్యములకు కూడా తెలుసు యేసుప్రభే దేవుడని, కానీ మనుషులకి ఆ విషయం తెలియట్లేదు. చాలామంది వ్యక్తులకి, చాలామంది మనుషులకి యేసుప్రభే దేవుడు అనే విషయము తెలియక వాళ్ళు యేసుప్రభు దేవుడు కాదేమో అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొట్టమొదటి ఏం చేసుకోవాలా? యేసుప్రభే దేవుడని దయ్యములకు తెలిసినట్లు మనుషులకి తెలియలేదంట. ఇప్పుడు యేసుప్రభు మనుషుల జీవితంలో ఏమైనా అద్భుతాలు చేసినాడా? దయ్యముల జీవితంలో ఏమైనా అద్భుతాలు చేసినాడా? మనుషుల జీవితంలో చేసినాడా? యేసుప్రభు చేసింది మనుషుల జీవితంలో అద్భుతాలు చేసినాడు, దయ్యముల జీవితంలో చేయలా. కానీ అద్భుతాలు జరగని, అద్భుతాలు చూడని దయ్యములు ఏం చెప్తున్నాయి? యేసుప్రభే దేవుడని చెప్తున్నాయి. కానీ అద్భుతాలు చూస్తున్నా, అద్భుతాలని వింటున్నా మనుషులు మాత్రం యేసుప్రభుని దేవుడని ఒప్పుకోవడం లేదు. అవి దయ్యములు అద్భుతాలు చూడకపోయినా, ఆ దయ్యముల జీవితాన్ని యేసుప్రభు ఏ అద్భుతాలు చేయకపోయినా దయ్యములు యేసుప్రభే దేవుడని ఒప్పుకుంటున్నాయి. కానీ మనుషులు వారి జీవితంలో అద్భుతాలు చూస్తున్నా, ఇతర జీవితాల్లో దేవుడు చేస్తున్న అద్భుతాలను చూస్తున్నా యేసుప్రభుని దేవుడని ఒప్పుకోవడానికి చాలా చింతిస్తున్నారు, చాలా బాధపడిపోతున్నారు. మొట్టమొదటిది దయ్యములకు మనుషుల మధ్య తేడా ఏంటంటే, యేసుప్రభు దేవుడని దయ్యములు ఒప్పుకుంటున్నాయి, కానీ మనుషులు ఒప్పుకోవడం లేదు. రెండోది చూద్దాం. చదవండి, అదే చదవనమ్మా. 29:30. వారు ఇదిగో దేవుని కుమారుడా, మీతో మాకేమి, కాలము రాకముకై మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారిని దూరమున గొప్ప పందుల మంద మేచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టినెడల ఆ పందుల మందులకి పొమ్మని ఆయన వేడుకొనెను. హల్లెలూయా. నీవు మమ్మల్ని వెళ్ళగొట్టినెడల ఆ పందుల మందలోనికి మమ్మల్ని పంపించు అంటే, అవి దయ్యములు ఏమంటున్నాయంటే, అపవిత్రతను దేవుడు ఉండనివ్వడు, అపవిత్రతను దేవుడు ఉండనివ్వడు, ఖచ్చితంగా దాన్ని తొలగిస్తాడు, దాన్ని తీసివేస్తాడు అని దయ్యములకు తెలుసు. ఆ దయ్యములకు ఏం తెలుసు? అపవిత్రతను దేవుడు అసహించుకుంటాడు, అపవిత్రతను అస్సలు ఇష్టపడు, ఖచ్చితంగా దాన్ని వెళ్ళగొడతాడని దయ్యములకు తెలుసు. కాబట్టి ఆ దయ్యములు ఇప్పుడు మనసులో ఉన్నాయి, అవి అపవిత్రాత్మ దయ్యములు మనుషులకు పట్టినాయి. ఇప్పుడు ఆ దయ్యములు ఏం చెప్తున్నాయి? అయ్యా నువ్వు అపవిత్రతని ఇష్టపడవని, చెడుతనమని ఇష్టపడవని మాకు తెలుసు. ఒకవేళ నువ్వు అపవిత్రమైన మమ్మల్ని వెళ్ళగొట్టాలనుకుంటే, అపవిత్రము చెడుతనంలో ఉన్న మమ్మల్ని వెళ్ళగొట్టాలంటే ఆ పందులలోనికి వెళ్ళగొట్టు అని చెప్పేసి ఆ దయ్యములు బ్రతిమలాడుకుంటున్నాయి. అంటే దాన్ని ఏం చెప్పాలంటే, దయ్యములకు తెలుసు ఏమని, యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే మనలో ఉన్న అపవిత్రతను వెళ్ళగొట్టేస్తాడు. మనం అపవిత్రత ఉంటే, మనలో చెడుతనం ఉంటే, మనలో పాపం ఉంటే దేవుడు ఖచ్చితంగా వెళ్ళగొట్టేస్తాడని చెప్పేసి ఈ దయ్యములకు తెలుసు. కాబట్టే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తుంటే, అయ్యా మా అపవిత్రతని మీరు ఆ పందుల్లోనికి వెళ్ళగొట్టేయండి, మేము అపవిత్రులం కదా, అపవిత్రం చెడుతనం కలిగి వాళ్ళం కదా, మమ్మల్ని ఆ పందుల్లోనికి వెళ్ళగొట్టండి అని దయ్యములు వేడుకుంటున్నాయి. చాలామంది మనుషులకు తెలుసు యేసు ప్రభు వస్తే తమ జీవితంలో చెడుతనాన్ని వెళ్ళగొట్టేస్తాడని, తమ జీవితంలో ఉన్న పాపాన్ని వెళ్ళగొట్టేస్తాడని, తమ జీవితంలోని నీచమైన బ్రతుకుని, తప్పుల్ని, పాపని, అన్నింటినీ, చెడుతనం అన్నింటినీ వెళ్ళగొట్టేస్తాడని తెలుసు. కానీ తమ జీవితంలోనికి యేసు ప్రభుని వారు ఆహ్వానించట్లేదు. ఇవి ఆహ్వానిస్తున్న దయ్యములు, అయ్యా నువ్వు వచ్చి మమ్మల్ని ఈ మనుషుల్లో నుంచి మమ్మల్ని ఆ పందులోనికి వెళ్ళగొట్టాయి, మాలో ఈ మనుషుల్లో పట్టిన అపవిత్రతని నీవు తీసివేసాయి అని చెప్పేసి దయ్యములు వేడుకుంటున్నాయంట యేసు ప్రభుని.
మా అపవిత్రతను తీసేయి, ఈ మనిషిలో నుంచి మా అపవిత్రతను తీసేయి అని చెప్పేసి దయ్యములు వేడుకుంటాయని కానీ మనుషులు వేడుకోవడంలే. రెండో డిఫరెన్స్ అదే. దయ్యములు వేడుకుంటున్నాయి మా అపవిత్రత, అయ్యా మాలో ఈ మనుషులో ఉన్న మా అపవిత్రతను, మా చెడుతనం మీరు తొలగించేయండి, తీసివేయండి అని దయ్యములు వేడుకుంటున్నాయి కానీ మనుషులు వేడుకోవట్లేదంట. ఐస్ప్రభా మా జీవితంలోకి వచ్చి మాలోనే చెడు పనుల్ని, ఈ పాప పనులు, ఈ పాపిష్టి జీవితాన్ని, ఈ నీచమైన జీవితాన్ని, ఈ చెడు ఆలోచనలు, ఈ చెడు తలంపుల్ని, ఈ చెడు పనుల్ని మాలో నుంచి తీసేయ్యా, ఈ చెడు అలవాట్లని మాలో నుంచి తీసేయని మనుషులు దేవుని వేడుకోవట్లేదంట. అన్యులు వేడుకోవట్లేదు. యేసుప్రభుని నమ్ముకుంటున్న బిడ్డలు కూడా యేసుప్రభుని నమ్ముకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఇష్టమైన పనులే చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్లే బ్రతుకుతున్నారు. తప్పు పాపం అని తెలుసు చాలామందికి. వాళ్ళు చేసే పనులు, ఆలోచించే ఆలోచనలు, నడిచే మార్గము, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఇది తప్పు అని తెలుసు, వారికి కూడా తెలుసు. కానీ ప్రభువా నువ్వు మా జీవితంలో ఈ అపవిత్రత, ఇది చెడుతనం మాలోంచి తీసేయ్యా, ఈ పాపం మాలోంచి తొలగించయ్యా, ఈ చెడు ఆలోచనలు తీసేయండి అయ్యా, ఈ చెడు వాళ్ళను తొలగించండి అని చెప్పి యేసు ప్రభుని వేడుకోవట్లేదంట. మనుషులు వేడుకుంటున్నాయా ఈ అపవిత్రతను తీసి మమ్మల్ని అక్కడ పంపించాయి అని చెప్పేసి దయ్యములు వేడుకుంటుంటే మనుషులు మాత్రం వేడుకోవట్లేదంట. ప్రభువా మాలో ఉన్న అపవిత్రతను తొలగించండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని బాగు చేయండి, మా బతుకులను బాగు చేయండి, మా పిల్లల బతుకు బాగు చేయండి, మా కుటుంబాలను బాగు చేయండి, మా కుటుంబంలో ఉన్న ఈ నీచాన్ని, ఈ దరిద్రముని, ఈ చెడు అలవాట్లని, ఈ చెడు పద్ధతుల్ని, ఈ చెడు ఆలోచనని, ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని తొలగించండి అని చెప్పేసి యేసు ప్రభుని చాలామంది మనసులో అసలు వేడుకోవట్లేదంట. అన్నిలు ఎలాగో వాళ్ళు పాపంలోనే బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు పక్కన పెడితే యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు కూడా వారి జీవితము నీచంలో ఉన్న వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చెడు పనుల చేత, నీచమైన పనుల చేత, నీచమైన తలంపుల చేత, నీచమైన ఆలోచనల చేత, నీచమైన నడవకుల చేత వాళ్ళు బ్రతుకుతున్నా కూడా ఒక్కరు కూడా యేసయ్యా మా బ్రతుకులు మార్చండి, మా జీవితంలోకి వచ్చి మా జీవితంలో ఉన్న అపవిత్రతని, మా కుటుంబంలో ఉన్న అపవిత్రతని, మా కుటుంబంలో ఉన్న చెడు పనులని, మా కుటుంబంలో, మా పిల్లల్లో, మా జీవితాల్లో ఉన్న చెడుతనం మీరు తొలగించండి, మమ్మల్ని పవిత్రులుగా మార్చండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి అని చెప్పి ఎవరు అడగట్లేదంట యేసు ప్రభుని, ఎవరు కోరుకోవట్లేదంట. రెండోదిగా మనుషులకి దయ్యములు తేడా ఏంటంటే దయ్యములు మా అపవిత్రతని ఈ మనుషుల నుంచి తొలగించండి అని చెప్పి వేడుకుంటుంటే మనుషులు వేడుకోవట్లేదంట. అయ్యా మా జీవితంలోకి వచ్చి మా అపవిత్రతని తొలగించండి అని వేడుకోవట్లేదంట. మూడోది ఏంటంటే అది దాంట్లోనే 31 చదమ్మా. ఆ దయ్యములు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందులలోకి పొమ్మని ఆయన వేడుకున్నాడు. హల్లెలూయా. ఆయనను ఏం చేశాయంట? వేడుకున్నాయంట. ఏం చేశాయి? ఆయనను వేడుకున్నాయి, లేదా బ్రతిమలాడుకున్నాయి, లేదా రిక్వెస్ట్ చేసుకున్నాయి. దయ్యంలో ఏం చేసినాయంట? యేసుప్రభుని ఏం చేసినాయంట? రిక్వెస్ట్, బ్రతిమ, అయ్యా 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 దయచేసి, అయ్యా 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 దయచేసి అక్కడ మమ్మల్ని పంపించయ్యా, అయ్యా అయ్యా ఇట్లా పంపించయ్యా, అయ్యా అయ్యా అని వేడుకుంటున్నాయంట. ఏసే ఏంటి పో వచ్చినావా, సరే దాంట్లో పంపించావు మమ్మల్ని అని ఏమి తిరుగుబాటు చేసినట్లు, ఎదురుకు చెప్పినట్లు మాట్లాడట్లేదంట. దయ్యములు ఏం చేస్తున్నాయి? అయ్యా దయచో, అయ్యా నువ్వు దయతడిచయ్యా, అక్కడ పంపించయ్యా, పందిల్లో పంపించయ్యా, అక్కడికి వెళ్ళిపోతామయ్యా అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నాయంట. ఏం చేస్తున్నాయి? బ్రతిమలాడుకునే గుణం ఉంది దయ్యములలో. యేసు ప్రభుని బ్రతిమలాడుకుంటున్నాయంట దయ్యములు. కానీ చాలామంది మనసులు యేసు ప్రభుని బ్రతిమలాడుకోవట్లేదంట. ఎలా వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుంది? నువ్వు ఏదో ఎదురు మాట్లాడంటే నువ్వు అసలు దేవుడివేనా? నీకు కళ్ళు ఉన్నాయా? నీకు చూపు ఉందా? నువ్వు గుడ్డోడివా? మాకు బాధ పట్టట్లేదా? మా కష్టాలు మీకు పట్టట్లేదా? నమ్ముకున్నామే, నువ్వు ఇలా చేసే దేవుడు అని చెప్పేసి మనుషులు ఏం చేస్తున్నారు? దేవునికి ఏదో ఎదురు తిరిగి మాట్లాడినట్లు, దేవుని మీద పడిపడి మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారంట. అంటే తిరుగుబాటుతనం ఉందంట మనుషుల్లో. దయ్యములలో ఏమో లోబడి అయ్యా బ్రతిమలాడుకునే గుణం ఉంటే, అయ్యా అయ్యా అయ్యానే బ్రతిమలాడుకునే రిక్వెస్ట్ చేసుకునే గుణం ఉంటే మనుషుల్లో తిరుగుబాటు చేసే గుణం ఉందంట. మూడోదేంటి? మనుషులు తిరగబడుతున్నారు, దయ్యములు బ్రతిమలాడుకుంటున్నాయి. మూడో తేడా అంటే దయ్యములు తమకు కావాల్సిన ఏంటి? ఈ మనుషుల్లో నుంచి మమ్మల్ని అక్కడికి వెళ్ళగొట్టండి, ఈ మనుషుల్లో మేము ఉన్నాం కదా, ఈ చోటు నుంచి ఆ చోటుకి వెళ్ళగొట్టండి అని చెప్పి బ్రతిమలాడుకుంటుంటే ఈ మనుషులు ఏం చేస్తున్నారు? తమ కష్టాలు, బాధలు, నిందలు, శ్రమలు అవి వచ్చినప్పుడు ఏం చేయాలి? అయ్యా
మాకు ఈ కష్టం వచ్చిందయ్యా, ఈ రోగం వచ్చిందయ్యా, ఈ బాధ వచ్చింది, ఈ కన్నీరు వచ్చిందయ్యా, తీర్చండి అయ్యా, నిన్నే కదయ్యా మేము నమ్ముకున్నాం, నిన్నే కదయ్యా ఆశ్రయించాం, నిన్నే కదయ్యా మేము నమ్ముకుని బ్రతుకుతున్నాం, నీవే కదా మాకు సమస్తము అని మేము నిశ్చయించుకొని నిన్నే నమ్ముకున్నాం కదయ్యా, దయతో ఈ కష్టాన్ని తీర్చేయ, ఈ బాధలు తీర్చేయ, ఈ అవసరాన్ని తీర్చేయ, ఈ అప్పుని తీర్చేయ, అవమానాన్ని తీర్చేయ, ఈ శ్రమను తీర్చేయ, ఈ బాధను తీర్చేయ, ఈ ఇబ్బందిని తీర్చేయ, ఈ రోగాన్ని తీర్చేయని చెప్పి బ్రతిమలాడుకోవాల్సిన దానికి బదులుగా ఏమయ్యా మాకు ఇన్ని కష్టాలు వచ్చేసినాయి, ఇన్ని కష్టాలు పెట్టేసినావు, నువ్వు దేవుడేనా, ఇన్ని కష్టాలు వస్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు చూడకుండా, ఇన్ని వ్యాధులు వస్తుంటే ఏం చేస్తున్నావు చూడకుండా, మమ్మల్ని ఇంత బాధ పెడతావా, ఇంత దుఃఖ పెడతావా, మేము ఏడుస్తుంటే మీకు సంతోషమా అని చెప్పేసి తిరుగుబాటు చేసే గుణం ఉందంటే ఎవరిలో? మనుషుల్లో. దయ్యములేమో బ్రతిమలాడుకునే గుణం ఉంటే, తమకు కావలసిన అవసరాలను బట్టి బ్రతిమలాడుకునే గుణం అంటే మనుషుల్లో తమకు కావలసిన వాటి గురించి తిరుగుబాటు చేసే గుణం, ఎదురుకెదురుగా మాట్లాడే గుణం మనుషులు కలిగి ఉన్నారంట. సో మొట్టమొదటిగా యేసు ప్రభువే దేవుడని దయ్యములు తెలుసుకున్నట్లు మనుషులకు తెలుసుకోవడం లేదు యేసు ప్రభువే దేవుడని. రెండోదిగా ఏం చెప్పినాను చెప్పండి. మొట్టమొదటిగా యేసు ప్రభువే దేవుడని దయ్యములకు తెలిసినట్టు మనుషులకి తెలియట్లేదు. రెండోది, దయ్యములు ప్రభువా మాలో ఉన్న అపవిత్రతని తొలగించమని వేడుకుంటున్నట్లు మనుషులు వేడుకోవట్లేదు. ప్రభువా మా జీవితంలో ఉన్న అపవిత్రతను తొలగించండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మేము మంచి వ్యక్తులుగా ఉండాలా, మంచి ప్రవర్తన, మంచి గుణం కలిగిన వ్యక్తులుగా మేము ఉండాలని చెప్పే ఆ ప్రవర్తన కోరుకునే గుణం లేదంట. మూడోదిగా ఈ దయ్యములకు బ్రతిమలాడుకునే గుణం ఉంది. ఏసైని రిక్వెస్టింగ్గా బ్రతిమలాడుకునే గుణం అంటే ఈ మనుషులకు మాత్రము ఏసై మీద తిరుగుబాటు చేసే గుణం, ఏసై మీదకి ఎదురుకెదురుగా చెప్పే గుణం ఉందంట. నాలుగోదిగా ఏముందంటే చూడండి 32 చదవమ్మా. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. హల్లెలూయా. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషుల్ని వదిలిపెట్టి పోయెను. వినండి బాగా, ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషుల్ని వదిలిపెట్టి పోయినాం అంటే యేసు ప్రభు ఆ దయ్యంను చూసి మీరు ఈ మనుషులు వదిలేసి వెళ్ళిపోండి, ఆ పందుల్లోకి వెళ్ళమని చెప్పగా వెంటనే ఈ దయ్యం ఏం చేశాయి, ఆ మనుషుల్ని విడిచిపెట్టేసి ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయంట. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ దయ్యంను చూసి ఆ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని ఎప్పుడైతే చెప్పాడో ఆ దయ్యములు ఆ మనుషులను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాయంట. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు మాటకి దయ్యములు లోబడ్డాయంట. యేసు ప్రభు మాటకి దయ్యములు లోబడ్డాయి. మీరు చూస్తే దయ్యములకు సంబంధించిన యేసు ప్రభు వెళ్ళగొట్టిన ప్రతి సందర్భంలో చూస్తే యేసు ప్రభు ఏ దయ్యాన్ని వదిలిపెట్టిపో అంటే అప్పటికి వెంటనే వెళ్ళిపోతున్నాయి. మీరు బైబిల్లో చదివితే రకరకాల దయ్యముల గురించి యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టిన దాని గురించి రాయబడి ఉంటుంది. కొన్ని దయ్యాలు నీళ్లతోనూ అగ్నితోనూ పడేసే దయ్యాలంట, కొన్ని మూర్ఛ దయ్యాలంట, కొన్ని బలహీనపరిచే దయ్యాలంట, కొన్ని రక్తస్రావం గల దయ్యాలంట, ఇలా రకరకాల దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాన్ని యేసు ప్రభు చూసి విడిచిపెట్టిపో అనగానే దయ్యంలో గడగడ వణిక చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాయంట. కొందరు కింద పడేసి గడగడ వణిపించి విడిచిపెట్టాడు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, విడిచిపెట్టిపో అని ఎప్పుడైతే అంటాడో వెంటనే ఆ మాటకి దయ్యాలు లోబడిపోయి దేవుడు చెప్పినట్టు అవి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. అంటే యేసు ప్రభు మాటకి దయ్యములు లోబడుతున్నాయి. యేసు ప్రభు ఏమైతే చెప్తున్నాడో ఆ మాటకి దయ్యములు లోబడుతున్నాయి. కానీ యేసు ప్రభు చెప్తున్న మాటలకి మనుషులు లోబడట్లేదు. ఇలా చేయొద్దండి, మీరు ఇలా ఉండొద్దండి, ఇలా మాట్లాడద్దండి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా తిరగకూడదు, అలాంటి స్నేహాలు వద్దు, ఇలాంటి బంధాలు వద్దు, ఇలాంటి రిలేషన్షిప్ వద్దు అని యేసు ప్రభు చెప్తుంటే మనుషులు లోబడట్లేదు, దయ్యములు లోబడుతున్నాయి. యేసు ప్రభు ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా అట్లా చేస్తున్నాయండి. మీరు యోబు గ్రంథంలో మీరు చూస్తే, యోబు ఒకసారి తేండి, కీర్తనలకు ముందు ఉంటుంది, నేను చదివితే మీరు వినండి. యోబు గ్రంథము నేను చదివితే వినండి. యోబు గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చినప్పుడు దినకుడు స్తరించును, ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చును. 7 యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితోని వాడిని అడగగా అపవాది
భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు అని అడుగుగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేచితివి గదా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, దేవుడు యోబునే నన్ను నమ్ముకున్న ఒక భక్తిపరుడు భూమిలో ఉన్నాడు చూసావా. అక్కడ జరిగిన సమయం ఏంటంటే, దేవదూతలు యేసు ప్రభు సన్నిధిలో నిలబడే ఒక రోజు వచ్చిందంట. వచ్చినప్పుడు అక్కడికి దయ్యం కూడా వచ్చింది, సాతాను దయ్యం కూడా వచ్చింది అక్కడికి. దయ్యం వస్తే ఆ దయ్యంను చూసేసి ప్రభు, దయ్యమా ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అని అడిగితే, అయ్యా నేను ఇట్లా భూమిలో నుంచి వచ్చినానయ్యా, భూమిలో అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి నేను వచ్చాను అంటే, భూమిలో ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను నమ్ముకున్న వ్యక్తి, ఒక క్రిస్టియన్ ఉన్నాడు, యోబు అని అతని పేరు, అతను నీకు తెలుసా అంటే, తెలుసయ్యా, నాకు తెలియదు అంటే, అతడు చూసావా ఎంత భక్తిపరుడు, ఎంత యథార్థపరుడు అండి దేవుడు అంటే, ఏం భక్తులయ్యా, నువ్వు చుట్టూ కంచె వేసి కాపాడుతున్నావు, నేను ఏమన్నా చేద్దామంటే నీ కంచె ఉంది, నీ కంచె ఉంది అనే ఉద్దేశంతో నేను యోబును ముట్టలేకుండా ఉన్నాను అని చెప్పి ఈ దయ్యం సాతాను యేసు ప్రభుతో చెప్తుందంట. అంటే ఆ క్రైస్తవుడికి కంచె వేసింది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు కంచె వేశాడంటే దాని అర్థం ఏంటంటే, ఈ కంచెను నువ్వు దాటకూడదని ఎవరికి చెప్పినట్లు? దయ్యముకు చెప్పినట్లు, ఆ సాతానుకు చెప్పినట్లు, నేను నా బిడ్డకు కంచె వేశాను, ఈ కంచెను నువ్వు దాటకూడదు అని దేవుడు చెప్పినట్టు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో, ఈ సాతాను దేవుని మాటకు భయపడి, దేవుని మాటకు లోబడి ఆ కంచెనే దాటలేదంట. అందుకే సాతాను చెప్తున్నాడు, చెప్పినావులే అయ్యా, నువ్వు కంచె వేసి కాపాడుతున్నావు, నువ్వు కంచె వేసి కాపాడుతున్నావు కాబట్టి, నువ్వు కంచె వేసావు కాబట్టి నేను పోవట్లేదు అని చెప్తున్నా. అంటే యేసు ప్రభు చెప్పిన మాటకి ఈ దయ్యము లోబడింది. ఇంకా మీకు క్లియర్గా నేను చెప్పాలంటే చూడండి, అక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే, అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవని యెహోవాతో చానగా, యెహోవా అతనితో, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. ఇప్పుడు ఏం చెప్పినాడు యేసు ప్రభు? అలాగే ఇంకొక మాట కూడా మీకు చదివి వినిపించి నేను దాన్ని చదువుతాను. 2వ అధ్యాయంలో 6వ వచనం నేను చదువుతాండి. అందుకు యెహోవా, అతడు నీ వశములోనున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ఏం చెప్తున్నా అంటే యేసు ప్రభు, సరే నేను కంచె వేశానని నేను అంటున్నావు కదా, నేను కంచెకి తీయేస్తా, పో, నువ్వేమైనా చేసుకో యోగును, నా కుమారుడు, నువ్వు ఏమైనా చేసుకో, నీ ఇష్టం, ఇప్పుడు నీ చేతికి నేను ఇచ్చేస్తున్నా, నేను ఆజ్ఞ ఇస్తున్నా, నీ కంచె తీయేస్తున్నా, నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో అని చెప్పి లాస్ట్ ఏమంటున్నాడంటే, అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టద్దు, నువ్వు ఏమైనా చేసుకో, నీకు ఆర్డర్ పాస్ ఉంది, కానీ ప్రాణం జోలికి మాత్రం పోవద్దు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడంట. అంటే దాని అర్థం ఏంటి, నేనేం చెప్పాలనుకుంటే, యేసు ప్రభు కానీ మనకు కంచె వేస్తే దాన్ని సాతాను ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని దాటలేడు. యేసు ప్రభు ఒక ఆర్డర్ ఇస్తే దయ్యము దాన్ని అతిక్రమించదు. చాలామంది ఏం చెప్తారు, మేము యేసు ప్రభుని అనుకున్నామండి, చాలామంది మా దగ్గరకు వచ్చి మాకు చేతపడలు చేశారేమో, మాకు అవి చేశారేమో, ఇవి చేశారేమో, మంత్రాలు చేసినారు, మాకు నిమ్మకాయలు పొడిచిపెట్టినారు, ఎండు మిరపకాయలు మా ఇంటి దగ్గర పెట్టినారు అని చాలామంది రకాల వ్యక్తులు నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక యేసు ప్రభు కానీ రక్షణ వలయం నీ చుట్టూ ఉంటే నీ దగ్గర ఏ మంత్రాలు, తంత్రాలు, చేతబడులు పని చేయవు. యేసు ప్రభు కంచె వేస్తే దాన్ని ఖచ్చితంగా దయ్యము, సాతాను లోబడుతుంది. నువ్వు యేసు ప్రభు బిడ్డ కాకపోతే, నువ్వు క్రైస్తవుడు కాకపోతే, నువ్వు యేసు క్రీస్తుని నమ్మకపోతే ఆ సాతాను, మంత్రాలు, తంత్రాలు అన్నీ పనిచేస్తాయి వాళ్ళ మీద, అన్యుల మీద ఆ దయ్యం ప్రభావం పనిచేస్తుంది. కానీ దేవుని బిడ్డ మీద సాతాను ప్రభావం, ఈ తంత్రాలు కానీ, మంత్రాలు కానీ, చేతబడులు కానీ, మిరపకాయలు కానీ, నిమ్మకాయలు కానీ, శకునాలు కానీ, సోదులు కానీ ఏమి పనిచేయవు. చాలామంది ఏం చెప్తారు, మాకు వాళ్ళు అక్కడ చేసినారేమో, ఇక్కడ చేసినారంట, వీళ్ళు చేసినారంట, వాళ్ళ సాతాను చేతబడి చేసినారంట, వీళ్ళు మంత్రాలు వేయించినారు, తంత్రాలు వేయించిన, ఏం పని చేయవు. నువ్వు యేసు ప్రభు బిడ్డ అయితే, నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలంటే, యేసయ్య అని మాట నీ నోట్లో వస్తుంటే
ఏ తంత్రం కానీ, ఏ మంత్రం కానీ, ఏ చేతబడి కానీ, ఏ శకునం కానీ నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదండి. ఎందుకు? రక్షణ కానీ చేసింది ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు వేసాలంటే దయ్యంకు దాన్ని దాటదు. యేసుప్రభు రక్షణ కంచె వేసే, ఇది నా కుటుంబం, నేను ఏర్పరచుకున్న బిడ్డలు, ఇది నా కుటుంబం, నా బిడ్డలు అని యేసుప్రభు ఎవరిని గురించి చెప్పి వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు, వీళ్ళ చుట్టూ నా రక్షణ కంచు ఉంది అని ఎవరి గురించి అయితే చెప్తాడో దయ్యంకి ఆర్డర్ పోతుంది. అంతే, సాతానికి ఆర్డర్ పోతుంది. సాతాను మళ్ళీ ఆ కుటుంబాన్ని టచ్ చేయలేదు. ఆ కుటుంబాన్ని కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ, సాతాను కానీ, మంత్రాలు కానీ, తంత్రాలు కానీ, చేతలు కానీ ఏవి టచ్ చేయవు. అందుకే మేము దేవుని సేవకులు మేము ఎప్పుడు చెప్పేది, మీ జీవితంలోకి మీరు మంత్రాలు వేసారనో, తంత్రాలు వేసి, చేతలు వేసారని మీరు ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. ఎందుకు? యేసు ప్రభు ఆర్డర్ ఇచ్చాడంటే దయ్యములు చచ్చినట్లు లోబడాలి. అంతే. యేసు ప్రభు కంచె అంచడం దాడవ ఈ దయ్యంలో. అమ్మో దేవుడి కంచె. ఇక్కడ ఆ దయ్యం ఏం చెప్తుంది సాతాను, నువ్వు కంచె వేసావయ్యా, నేను కంచె వేసి దాడదాం అనుకుంటే నీ మాటకు నేను లోబడి, నీ మాటకు అతికించి నేను దాటలేను, నువ్వు కంచె వేసావు కాబట్టి నేను అతన్ని ఏం చేయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు, సరే నేను కంచె తీయేస్తున్నాను అని చెప్పి అతని ప్రాణమును మాత్రము నువ్వు ముట్టద్దు, అతని ప్రాణానికి మాత్రం నువ్వు ఏ హాని చేయకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి మంత్రాలు తంత్రాలు చేతబడులు నీ మీద పని చేయవు. ఎందుకంటే దేవుడు ఆర్డర్నిచ్చేస్తాడు, వీళ్ళు నా బిడ్డ, వీళ్ళ చుట్టూ నా కంచె ఉందని దయ్యంకి ఆర్డర్ పోతుంది. కాబట్టి దయ్యం ఖచ్చితంగా చచ్చినట్లు లోబడుతుంది దానికి. ఒకటి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అతని ప్రాణముకు మాత్రం నువ్వు ఏ హాని చేయకూడదు, నీ సమస్తము నీ వశంకి ఇచ్చేస్తున్నా, అతన్ని ఏమైనా చేసుకో, కానీ ప్రాణం జోలికి వెళ్ళాలనుకో నీ పని అయిపోతుంది అని యేసుప్రభు చెప్పగానే ఇతను పోయాడంట. సాతాను దయ్యం పోయి యోబు కలిగి ఉన్న పిల్లలను 10 మందిని చంపేశాడు. ఆస్తినంతనే శత్రువులంతా పట్టుకుని వెళ్ళి చేశాడు. తనకున్న భవనాలన్నీ కూల్చేసినాడు. తనకంతా శరీరానికంతా పుండ్లాగా లేగొట్టేశాడు. కానీ చివరిలో చూడండి, తన ప్రాణాన్ని మాత్రం హాని జరగదంట. అంతా పోయాయి. కుమారులు చచ్చిపోయారు, తన కుమారులు చచ్చిపోయారు, ఆస్తి వెళ్ళిపోయింది, అదే వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, అంతా చేశాడు. ఆ కంచె యేసుప్రభు కంచె తీసే కానీ వీడికి ఇష్టం వచ్చినట్లు జరిగించాడు, కానీ ప్రాణానికి మాత్రం తేలేదంట. ఎందుకు తేలే ప్రాణం? అతని కుమారులు 10 మందిని చంపేసినాడు కదా, ప్రాణాలు పోయినాయి కదా అక్కడ. అతని కుమారుల ప్రాణాలను పోగొట్టేసినాడు. అతనుకున్న ఆస్తి అంతా పోయింది. తనకున్న పశువుల ప్రాణాలను కూడా ఆ భూకంపంలో వచ్చి చంపేసినాడు సాతానే. కుమార్తెల ప్రాణాలను తీయేసినాడు, పశువుల ప్రాణాలని తీయేసినాడు, ఆస్తిని అంతటినీ పట్టుకోపోయాడు. కానీ యోబు ప్రాణాలను ఎందుకు తీయలేకపోయినాడు? ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని, నా దాసుని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టుకోవద్దని. ఎప్పుడైతే అన్నాడో ఆ మాటకు లోబడ్డాడు యోబు. అలా ఆ మాటకు లోబడ్డాడు దయ్యం. అంటే దేవుని మాటకి దయ్యము లోబడుతుంది ఖచ్చితంగా, మనుషులు లోబడట్లేదంట. దేవుని మాటకు దయ్యాలు కూడా లోబడుతున్నాయి, కానీ మనుషులు నువ్వు ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా ప్రవర్తించొద్దు, ఇలా ఆలోచించొద్దు, అలా వెళ్ళొద్దు, ఇలాంటి స్నేహాలు వద్దు, ఇలాంటి బంధాలు వద్దు అని దేవుడు, ఇలాంటి అలవాట్లు వద్దు, ఇలాంటి పనులు వద్దు, అవి తినొద్దు, అవి తాగొద్దు అంటే మనుషులు మాత్రం లోబడట్లేదు. మనుషుల మీదకి వస్తున్న శాపాలకి, రోగాలకి, శ్రమలకి, ఇబ్బందులకి కారణం ఏంటంటే లోబడకపోవడమే. ఇప్పుడు పందుల్ని యేసుప్రభు పందులు ఏం కోరుకున్నాయి, దయ్యంలు ఏం కోరుకున్నాయి, ప్రభు మమ్మల్ని పందుల్లోకి పంపించాను అని కోరుకున్నాడు. యేసుప్రభు సరే మీరు వెళ్ళండి అనగానే ఇవి లోబడ్డాయి కాబట్టి పందుల్లోకి వెళ్ళిపోయినాయి. వాడు కోరుకున్న ఆ పందుల స్థానం వాడికి దొరికింది. ఇప్పుడు మనుషులకి వారు కోరుకున్నటివి, వారు ఆశించినవి దొరకకుండా వారి మీద శ్రమలు, రోగాలు, నిందలు, కష్టాలు, అవమానాలు, అప్పులు ఎందుకు వస్తున్నాయి? కారణం ఒకటే, దేవుని మాటకు వాళ్ళు లోబడట్లేదు. యేసు ప్రభు చెప్పిన మాటకు వాళ్ళు లోబడట్లేదు కాబట్టి వాళ్ళకి ఆశించడి దొరకట్లే, వాళ్ళు కోరుకున్నది దొరకట్లే. వాళ్ళ మీద శ్రమలు, కష్టములు, నిందలు, రోగాలు, అవమానాలు అన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఒక్కటే కారణం, వాళ్ళు లోబడట్లేదు. దేవుని మాటకి వాళ్ళు విలువ ఇవ్వట్లేదు, దేవుని మాటకు లోబడట్లేదు. ఇక్కడ దయ్యం దేవుని మాటకు లోబడుతున్నాయి కాబట్టి దేవుడు వారు కోరుకున్న స్థానానికి వారు పంపించేశాడు. దయ్యములైనా సరే వారు కోరుకున్న స్థానానికి పంపించాడు. సో నాలుగోటి, దయ్యములకి మనుషుల మధ్య తేడా ఉంది ఏంటంటే, దయ్యములు దేవుడైన యేసుక్రీస్తు మాటకు లోబడుతుంటే మనుషులు యేసుక్రీస్తు మాటకి లోబడట్లేదు. చిట్ట చివరిగా 5వది చదమ్మా, మత్తయి సువార్త 8:32 34 చదమ్మా. ఇదిగో
పట్టణస్థులందరూ యేసును ఎదురొచ్చిన ఆయనను చూసి తమ ప్రాంతంలోని విడిచి పొమ్మని ఆయనను వేడుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇద్దరు మనుషుల నుంచి దయ్యములు వెళ్ళగొట్టాడో దయ్యములు వెళ్ళిపోయి ఆ మనుషులు బాగా అయిపోయినారు. దయ్యములు ఆ పందుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనుషులు బాగా అయిపోయారు. మనుషులు బాగా అయిపోయి ఆ ఊర్లోకి వెళ్ళి ఇలా యేసు ప్రభు మమ్మల్ని బాగు చేసినాడు అని చెప్తే వీళ్ళు ఏం చేయాలా? మనుషులు ఏం చేయాలా? ఏం చేయాలా? ఇప్పుడు మీ ఊర్లో మన ఊర్లోనే అనుకుందాం, మన ఊర్లోనే రకరకాల వ్యాధులు వచ్చేసాయి అనుకుందాం. సపోజ్ టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది అనుకుందాం. ఏది? టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం, మా బాగా మలేరియా జ్వరం వచ్చింది అనుకుందాం. లేదా కరోనా వచ్చింది అనుకుందాం. కరోనా వచ్చింది, ఒక 2-3 కరోనా వచ్చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కరోనా వచ్చేసింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందరూ బిక్కుమని భయపడిపోతున్నారు. పక్కన ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అమెరికా నుంచి వచ్చాడు అనుకుందాం. ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ అమెరికా నుంచి వచ్చాడు. వస్తే ఆ విషయం మనకు తెలిసింది. ఆ ఎంబీబీఎస్ డాక్టర్ మన ఊర్లోకి వచ్చి ఒక కరోనా ఇంటికి సంబంధించిన ఒక ఇంటికి వెళ్ళాడు. 4 ఇంటికి కరోనా వచ్చింది అనుకుందాం. ఒక ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళి కరోనా మందులు ఇచ్చినాడు. మందులు ఇవ్వగానే అతను కరోనా పోయింది. ఆ ఇంట్లో మందులు ఇవ్వగానే ఆ బైక్ కరోనా పోయింది. ఇప్పుడు ఈ ఊర్లో ఏం చేయాలా? పెట్టుకోవాలి. ఏం చేయాలా చెప్పండి? కరోనా పోయింది కూడా, అబ్బా ఈ డాక్టర్ ఎవరో మంచి డాక్టర్ ఉన్నాడు, కరోనా పోయింది ఏమొచ్చాక మంగ 3 కుటుంబాలు ఉన్నాయి, ఈ డాక్టర్ ఈ కుటుంబంలోకి వస్తే కూడా కరోనా పోతుంది అని చెప్పేసి ఏం చేయాలా? డాక్టర్ని వెళ్ళిపోతాను కూడా వద్దు, డాక్టర్ నువ్వు వచ్చి మా డాక్టర్ అయ్యా మా ఊర్లో ఉన్నాడయ్యా, మా ఊర్లో ఇంకా 3 కుటుంబాలు ఉన్నాయా, కరోనా అయ్యా నువ్వు కాపాడయ్యా, నువ్వు బాగా అని వేడుకోవాలి కదా. అంట కాకుండా డాక్టర్ నువ్వేం కరోనా బాగుంటే వెళ్ళిపో అంటారా? ఎవరన్నా కరోనా బాగుంటున్న డాక్టర్ని నువ్వు వెళ్ళిపో అంటారా? కానీ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు, యేసు ప్రభు దయ్యములు పట్టిన ఆ వ్యక్తుల్ని ఎన్నో సంవత్సరాలుగా ఆ దయ్యములు ఆ పట్టణాన్ని బాధిస్తున్నాయంట. మీరు మొదటి వచనం చదివారు. ఏమని చదివారు అక్కడ? ఆ దయ్యములు చూడండి, అక్కడ ఏముందంటే, గదరేనే దేశం చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారి మిగులు వృద్ధులైన ఎవడునూ ఆ మార్గమును వెళ్ళలేకపోయాను. అంటే ఆ దయ్యములు ఆ పట్టణాన్ని అంతటిని భయపెట్టేస్తున్నాయి, ఆ ఊరినంతటిని గడగడ వణికిచ్చేస్తున్నాయి. ఆ దయ్యముల దెబ్బకి ఆ ఊరి ప్రజలే గడగడ వణికిపోతున్నారంట. కరోనా దెబ్బకి ఎట్లయితే మనుషులు అయితే గడగడ వణికిపోతుంటే ఈ దయ్యముల దెబ్బకి గడగడ వణికిపోతున్నారు. అలా గడగడ వణికిపోతున్న ఆ దయ్యముల్ని యేసు ప్రభు వెళ్ళగొట్టేశాడు. వీళ్ళు భయపడుతున్నా, వీళ్ళు గజగజ వణికిపోతున్నా, వీళ్ళు చింతిస్తున్నా, బాధపడుతున్నా ఈ పరిస్థితిని యేసు ప్రభు అక్కడికి వచ్చి వెళ్ళగొడితే, కరోనాను వెళ్ళగొడితే, ఆ వెళ్ళగొట్టిన సంగతి ఈ వ్యక్తులకు తెలిసి వీళ్ళు ఏం చేయాలా? అమ్మా యేసు ప్రభు దయ్యములు వెళ్ళగొట్టాడా, మనం భయపెట్టిన దయ్యముల్ని, మనల్ని ఇబ్బంది పెట్టిన దయ్యముల్ని, మనల్ని కొట్టి హింసించి బాధపెట్టి మనల్ని ఎంత బాధపట్టిన గాయపరిచిన దయ్యములు యేసు ప్రభు వెళ్ళగొట్టేశాడా అని చెప్పి యేసు, అబ్బా ఇలాంటి దేవుడు మన దగ్గర ఉంటే మనకి ఇంకా ఎంత మేలు జరుగుతుంది, ఇంకా మనకు దయ్యములే కాదు, ఇంకా రోగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చేస్తాడు ఆయన ఉంటే. ఆయన మన దగ్గర పిలిపించుకుందాం, మన దగ్గర పెట్టుకుందాం అని అనుకోకుండా యేసు ప్రభు వస్తుంటే మనం వద్దు, యేసు ప్రభు నువ్వు రాదు, నువ్వు వెళ్ళిపో, మా ఊరిలో చోట్ల ఉండద్దయ్యా, వెళ్ళిపో అని చెప్పేసి యేసు ప్రభుని వెళ్ళగొడుతున్నారంట. మా దాంట్లోకి రావద్దండి వెళ్ళగొడుతున్నారంట. అంటే అక్కడ పోయిన దయ్యాలు అక్కడికి వచ్చినాయి, పందుల్లోకి పోయిన దయ్యాలు ఈ మనుషుల్లోకి వచ్చినట్లు యేసు ప్రభు ఆ పందుల్లోనికి దయ్యాలు ఆ మనిషిలో నుంచి దయ్యాలు వెళ్ళగొడితే ఆ మనుషుల దయ్యాలు పందుల్లో కాకుండా ఇళ్ళకి కూడా వచ్చినాయి. వీళ్ళు కూడా వచ్చి అయ్యా నువ్వు వెళ్ళిపో యేసు ప్రభు నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. పందుల్లోనికి వెళ్ళాల్సిన దయ్యాలు వీళ్ళకి పట్టినట్టు వీళ్ళు యేసు ప్రభు నువ్వు వెళ్ళిపో, మా ఊరికి రావద్దు. చాలామంది వ్యక్తులు అలాగే ఉన్నారు. యేసు ప్రభు తమ గ్రామాల్లో, తమ ఊరిలో, తమ కుటుంబాల్లో రకరకాల అద్భుతాలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు తీరిన భయాలతో, భయముతో, వేదనతో, వ్యాధితో, రోగాలతో, కష్టంతో బాధపడుతుంటే యేసు ప్రభు వారి కుటుంబాల్లోకి వచ్చి, వారి ఊరిలోకి వచ్చి ఆ బాధని, ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందిని, ఆ పరిస్థితిని తీరుస్తుంటే చాలామంది మా ఇంట్లోకి రావద్దు, యేసు ప్రభు మా ఊర్లోకి రావద్దు అని వెళ్ళగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. అదే దాని అర్థం. ఈ దయ్యములు యేసు ప్రభు మాలోకి వచ్చి
మా అపవిత్రతను వెలగొట్టడానికి కోరుకుంటుంటే ఈ మనుషులు మాత్రము మాలోకి రావద్దు, మాలో ఉండొద్దు, మేము ఇలాంటి నీచంలోనే బ్రతకాలనుకుంటున్నాం, ఇలాంటి చెడుతనంలోనే బ్రతకం, ఇలాంటి పాపిష్టి జీవితం మాకు ఇష్టము, ఇలాంటి చెడే మాకు కావాలి, ఇలాంటి నీచమైన బ్రతికే, ఇలాంటి అవమానకరమైన బ్రతికే, ఇలాంటి నిందల్లోనే, ఇలాంటి అవమానాలు, ఇలాంటి అప్పుల్లోనే మేము చచ్చిపోతాం, ముందు మాత్రం రావద్దు అని చెప్పేసి మనుషులు ఉన్నారంట. చూడండి, మీరు చూడండి, అవి దయ్యములు పట్టిన ఆత్మలు అలా ఉంటాయి. చాలామంది కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో నేను చూస్తాను కదా, ఆ కుటుంబంలో కొందరు వ్యక్తులు రకరకాల కొన్ని సంవత్సరాల నుంచి రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. వ్యక్తి బాధపడుతుంటారు. యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది, వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేసుకునే ఆ కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ బాధ యేసు ప్రభు రాగానే తీరిపోతుంది. ఆ వ్యక్తికి తీరిపోతే ఆ కుటుంబంలో మిగిలిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు అన్నిళ్ళు నమ్ముకుని ఉంటారు కదా, వీళ్ళు యేసు ప్రభు మా ఇంటికి రాకూడదు, యేసు ప్రభు వద్దు, నువ్వు మాకొద్దు, నువ్వు వెళ్ళిపో, మేము యేసు ప్రభు నమ్మం అని చెప్పేసి చాలా అంటారు. అసలు వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి అంతగా బాధపడుతూ, అంతగా కష్టపడుతూ, అంతగా ఇబ్బంది పడుతూ, అంతగా అల్లాడిపోతుంటే యేసు ప్రభు వచ్చి బాగు చేస్తే వాళ్ళేం కోరుకోవాలి, అయ్యో యేసు ప్రభు వచ్చాడు బాగు చేశాడు, యేసు ప్రభు ఉంటే ఇంకా అన్నీ బాగు చేస్తారు కదే, మా ఇంట్లో నుండి యేసయ్య అని యేసుక్రీస్తుని నమ్ముకోకుండా నువ్వు వద్దు, మా ఇంట్లో వద్దు, మేము యేసు ప్రభు నమ్మము అని చెప్పేసి ఆ ఇంట్లో కోరుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. చాలా రకరకాల ఊర్లో కూడా, చాలా ఊర్లలో కూడా ఆ ఊర్లో చాలామంది కొందరు త్రాగుబోతనంతో, కొందరు వ్యభిచారంతో, కొందరు దయ్యములతో, కొందరు అప్పులతో, కొందరు రకరకాల వ్యాధులతో కొన్ని సంవత్సరాల నుంచి బాధపడితే వ్యక్తులు ఉంటారు ఆ ఊర్లలో. యేసుప్రభు ఆ ఊరికి వచ్చి ఆ రకరకాల సమస్యలను, ఆ వ్యాధుల్ని, ఆ దయ్యముల్ని, ఆ వ్యాధి పరిస్థితిని, ఆ ఇబ్బందిని తొలగించి అద్భుతాన్ని అందరూ చూసింటారు. చూసిన తర్వాత ఏం చేయాలా, యేసుప్రభు వచ్చాడు, ఎన్నో సంవత్సరాల నుంచి బాగా ఉన్న వ్యాధులు, ఎన్నో సంవత్సరాల నుంచి తీరిన ఈ దయ్యములు, ఎన్నో సంవత్సరాల నుంచి పోని ఈ శాపాలు, ఎన్నో సంవత్సరాల నుంచి తీరిన ఈ అప్పులు, ఇవి పోయాయి, పోగొట్టాడే, ఈయన మన దగ్గర ఉండాలా, మన ఊర్లో ఉండాలా అని యేసు ప్రభుని తమ ఊర్లో పెట్టుకోవాల్సిన ప్రజలు మాకొద్దు, ఈయన మా దేవుడు కాదు, ఆ దేవుడు కాదు అని చెప్పి వెళ్ళగొట్టే మనుషులు ఎక్కువ మంది ఉన్నారంట. ఎందుకు? ఆ దయ్యములని ఎవరిలోకి వచ్చింటాయే, ఇళ్ళకి వచ్చినాయి. వచ్చి మాకొద్దు, ఎవరిలోకి అయితే ఆ దయ్యములు వస్తాయో వాళ్ళే మా దగ్గర ఉండదు, యేసుప్రభు మాకొద్దు, మా కుటుంబంలో వద్దు, మా ఊర్లో వద్దు అని చెప్పే వాళ్ళు ఊరంటే ఆ దయ్యములు ఎవరిలోకి వస్తాయి వాళ్ళే. సైతాన్లు ఉండలేదు. చిట్ట చివరిగా ఏంటంటే తమ జీవితంలోకి దయ్యములు ఆహ్వానించాలంటే యేసుప్రభుని, ప్రభువా నువ్వు మా యొద్దకు వచ్చి ఇతనిలో నుంచి మా పవిత్రతని వెళ్ళగొట్టండి అని ఆహ్వానిస్తే మనుష్యులు మాత్రం మాలో ఉండకుండా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి దేవుణ్ణి రిజెక్ట్ చేస్తున్నారంట, తిరస్కరిస్తున్నారంట. 5వ తేడా మనుషులకి దయ్యాలకు తేడా అంటే, దయ్యములు యేసు ప్రభుని ఆహ్వానిస్తుంటే మనుష్యులు మాత్రం యేసు ప్రభుని తిరస్కరిస్తున్నారంట, తోసేస్తున్నారంట. సో ఈ 5 తేడాలు దయ్యములకు మనకు మధ్య ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దయ్యముల జీవితంలో దేవుడు ఏమైనా అద్భుతాలు చేసినాడా? చెప్పండి, ఎప్పుడైనా దయ్యముల జీవితంలో దేవుడు అద్భుతాలు చేసినట్టు చూసినారు, విన్నారా? దయ్యముల జీవితంలో దేవుడు మేలు చేసినట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? దయ్యములకు వ్యాధులు బాగు చేసినట్టు దేవుడు ఎప్పుడైనా విన్నారా? దయ్యుల శ్రమలు చేసినట్లు, కష్టాలు తీసినట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? ఏమి వినకపోయినా, అసలు దయ్యముల జీవితంలో యేసు ప్రభు ఏ మేలు చేయకపోయినా, దయ్యం జీవితంలో ఏ అద్భుతాలు చేయకపోయినా, దయ్యం జీవితంలో ఏ గొప్ప కార్యం యేసు ప్రభు చేయకపోయినా యేసు ప్రభువే దేవుడని దయ్యములు ఒప్పుకున్నాయి. దయ్యములకు తెలుసు. యేసు ప్రభు తమ జీవితంలోకి వస్తే తమలో ఉన్న అపవిత్రతను వెళ్ళగొట్టేస్తాడని దయ్యములకు తెలుసు. యేసు ప్రభుకి మాటకి యేసు ప్రభుని మేము బ్రతిమలాడుకోవాలి, యేసు ప్రభుని మేము వేడుకోవాలనే విషయం దయ్యములకు తెలుసు. యేసు ప్రభు మాటకి మేము లోబడాలి, ఆయన ఏం చెప్తే మేము అలాగా చేయాలి, ఏది చేయమంటే అది చేయాలి, ఏది చేయొద్దంటే అది చేయకూడదు అని మాట ఆ దయ్యములకు తెలుసు. యేసు ప్రభు మేము ఆహ్వానించాలి, యేసు ప్రభుని మేము ఆహ్వానించాలని దయ్యములకు తెలుసు. ఈ దయ్యములకి మనుషుల మధ్య ఉన్న తేడా ఏంటి? ఇదే, యేసు ప్రభును దయ్యములే దేవుడిని ఒప్పుకుంటుంటే మనుషులు దేవుడని ఒప్పుకోవట్లేదు. రెండోదిగా, యేసు ప్రభు తమ జీవితంలోకి వస్తే తమ అపవిత్రతను వెళ్ళగొట్టాలని దయ్యములు వేడుకుంటుంటే చాలామంది యేసు ప్రభు మా జీవితంలోకి వచ్చి మాలో ఉన్న చెడుతనమని, మాలో ఉన్న అపవిత్రతని వెళ్ళగొట్టి మమ్మల్ని మంచి వ్యక్తులుగా, మంచి ప్రవర్తన, మంచి గుణం వ్యక్తులుగా మార్చని ఎవరు వేడుకోవట్లేదు. యేసు ప్రభును వేడుకునే గుణము దయ్యముల్లో ఉంటే యేసు ప్రభు మీద
తిరగబడే గుణము మనుషుల్లో ఉందంట. యేసు ప్రభు మాటకి లోబడే గుణము. యేసు ప్రభు ఇది చెయ్యి, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిందంట. నువ్వు ప్రాణాన్ని ముట్టద్దంటే ప్రాణాన్ని ముట్టలేదంట. అంటే ఏదైతే యేసు ప్రభు చేయమంటాడో అది చేస్తున్నాయంట దయ్యాలు, ఏదైతే చేయొద్దంటాడో అది చేయట్లేదంట. కానీ మనుషులు ఇది చెయ్యి అంటే అవి చేయరు, ఇది చేయొద్దంటే అవే చేస్తున్నారు. అంటే దయ్యములు యేసు ప్రభు మాటకు లోబడుతుంటే మనుషులు యేసు ప్రభు మాటకి లోబడట్లేదు. చివరిగా 5వది, దయ్యములు యేసు ప్రభుని ఆహ్వానిస్తున్నాయంట. ఏమని? ప్రభా మా యుద్ధకు వచ్చి మమ్మల్ని వెలగొట్టండి, మా యుద్ధకు మీరు వచ్చి మమ్మల్ని ఈ వ్యక్తుల్లో నుంచి వెలగొట్టి మమ్మల్ని పందుల్లోకి పంపించండి అని దయ్యములు యేసు ప్రభుని ఆహ్వానిస్తుంటే మనుషులు మాత్రం అద్భుతాలు చూసి ఆశ్చర్యకారులు చూసినా కూడా యేసు ప్రభుని ఆహ్వానించకుండా వెళ్ళిపోమంటున్నారంట. కాబట్టి ఈ 5 లక్షణాలు, ఈ 5 తేడాలు దయ్యాలకి మనుషులకి మధ్య ఉన్నాయి. మరి మనం ఎలా ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయంలో. దేవుని ఒప్పుకుంటున్నామా? ఒప్పుకునే దయ్యాలలాగా ఉన్నామా? ఒప్పుకొని మనుషుల్లాగా ఉన్నామా? మన జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానించి మన అపవిత్రతని తొలగించమని చెప్పే వాళ్ళగా ఉన్నామా? లేకపోతే ఇలాగే చెడుతనంలోనే, ఇలాగే ఈ అపవిత్రతలోనే ఉండేలాగా ఉన్నామా? దేవుని బ్రతిమలాడుకునే వారిలాగా ఉన్నామా? లేకపోతే దేవుని మీద తిరగబడేవాడుగా ఉన్నామా? దేవుని మాటకు లోబడేవారుగా ఉన్నామా? లేకపోతే దేవుని మాటకి లోబడేవారుగా ఉన్నామా? దేవుణ్ణి ఆహ్వానించేవారుగా ఉన్నామా? లేకపోతే దేవుణ్ణి వద్దిపో వెళ్ళిపో అని చెప్పేవారుగా ఉన్నామా అని మనం ఆలోచించుకొని దయ్యంకి మనుషులకి మధ్య ఉన్న తేడాన్ని మీరు గ్రహించి మరి దాని ప్రకారం నడుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ దయ్యములు ఈ 5 అలవాట్లు, ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టే దయ్యములు కోరుకున్నట్లే యేసుప్రభు చేసినాడంట. అవి దయ్యములు అయినప్పటికీ యేసుప్రభు దయ్యములు కోరుకున్నట్టు చేసినాడు లేదా? యేసుప్రభే దేవుడని అవి ఒప్పుకున్నాయి. యేసుప్రభు మా అపవిత్రతను తీసేస్తాడని నమ్మాయి. యేసుప్రభుని బ్రతిమలాడుకున్నాయి. యేసుప్రభు మాటకు లోబడ్డాయి. చిట్టుసిరిగా యేసుప్రభుని ఆహ్వానించాయి. కాబట్టి దయ్యములైనప్పటికీ యేసుప్రభు దయ్యముల యొక్క మనవిని ఆలకించి దయ్యములు కోరుకున్నట్టు చేస్తున్నాడు. పందుల్లో పంపితే నేనేది పందులు పంపిస్తాను, నా ఇష్టం, నేను ఇష్టం చేస్తా. పందులకి ఏదో నేను పంపించేది, మీరు పందులు పంపండి, నేను పందులు పంపించాలా, నా ఇష్టం. పందులు కదా మనుషులో పోనీ అని చెప్పలా. సరేనా మీరు పందుల్లో పోనుకుంటా, సరే పందుల్లోకి పోండి అని అంటే ఎందుకు? దయ్యములు ఈ 5 గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి దయ్యములు కోరుకున్నట్టు యేసుప్రభు చేశాడు. మరి మనుషులు కోరుకున్నట్టు ఎందుకు చేయాలంటే ఈ గుణాలు లేవు మనుషుల్లో. ఎందుకు మనుషులకి రోగాలు పోవట్లేదు, ఎందుకు కష్టాలు పోవట్లేదు, ఎందుకు వ్యాధులు పోవట్లేదు, ఎందుకు అవమానాలు పోవట్లేదు అంటే ఈ 5 గుణాలు లేవు. అందుకే యేసుప్రభు వారు కోరుకున్నట్లు చేయట్లేదు. దేవుడు వారు కోరుకున్నట్లు ఇవ్వట్లేదు. అది అన్యులైనా సరే, యేసుప్రభు బిడ్డలైనా సరే, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళైనా సరే, నమ్ముకున్న వాళ్ళైనా సరే, వాళ్ళ జీవితాన్ని ఎందుకు అవి జరగలేదంటే ఆ 5 లేవు. దయ్యముల జీవితంలో ఎందుకు జరిగిందంటే ఆ 5 ఉన్నాయి. దయ్యములు కోరుకున్నవి కూడా దేవుడు ఇచ్చాడంటే కారణం అవే. మనుషులు కోరుకున్నవి కూడా దేవుడు ఇవ్వట్లేదంటే కారణం అవే. కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే దేవుడు మనం ఏదైతే అడుగుతామో అవి దేవుడు ఇచ్చేలాగా అలాంటి దయ్యము కలిగిన లక్షణాలు మనకు ఉండాలి. సరేనా? దయ్యములు కలిగినంటే ఆ లక్షణాలు కాదు, ఆ సైతాన్ లక్షణాలు కాదు. సరేనా? ఆ ఇట్లాంటి ఊగేసే లక్షణాలు కాదు. ఇప్పుడు నేను చెప్పానే ఈ 5 గుణాలు మనకు ఉండాలి. ఈ 5 గుణాలు మనకు ఉంటేనే యేసు ప్రభు మనం అడిగింది ఖచ్చితంగా ఇస్తాడంట. ఈ 5 గుణాలు ఆ దయ్యములు కలిగి ఉన్నాయి కాబట్టే వాళ్ళు కోరుకున్నది దేవుడు అలా చేశాడంట. యేసు ప్రభు ఏమి చెప్పలేదంట, అడ్డు చెప్పలేదంట. సరే అమ్మా మీరు పందిల్లోకి వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళిపోండి. ఆ దయ్యంలో గద్దించలే యేసు ప్రభు. దయ్యమా విడిచిపెట్టి వెళ్ళిపో అనలా. సరేనా? మీరు అట్లా కోరుకున్నారా? సరే వెళ్ళండి అన్నాడంట. ఎందుకు? కారణం ఒకటే, 5 గుణాలు దయ్యంలో ఉన్నాయి. మరి మనకు ఆ గుణాలు ఉన్నాయా లేదా? ఆ గుణాలు మనలో ఉన్నాయా లేదా అని మనం ఆలోచించుకోవాలా. మనం అడిగేటి మనం పొందుకుంటున్నామా లేదా అనేది దాన్ని బట్టే ఉంటుంది. 5 గుణాలు మనలో ఉంటే, ఆ దయ్యములకున్న 5 లక్షణాలు మనలో ఉంటే మనం ఖచ్చితంగా అవి పొందుకుంటాం. మనం ఏదైతే అడుగుతామో ఖచ్చితంగా దాన్ని పొందుకుంటాం. ఆ 5 గుణాలు లేకపోతే ఖచ్చితంగా మనం పొందుకోం. దొల్లాడినా ఏడ్చి మొత్తుకున్నా కూడా పొందుకోం. కాబట్టి ఆ 5 గుణాలు యేసుప్రభే దేవుడు అని ఒప్పుకునే గుణము, యేసుప్రభు మా జీవితంలోకి వచ్చి మా అపవిత్రతను తొలగించనే బ్రతిమలాడుకునే గుణము, యేసుప్రభును బ్రతిమలాడుకునే గుణము,
యేసు ప్రభు మాటకి లోబడే గుణము, చివరిగా యేసు ప్రభుని ఆహ్వానించే గుణం మనకు ఉండాలని మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.